అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏంటండి ఈ అరాచకం? ఒక 'సావిత్రి' గారిని చూశాను, ఒక 'జమున' గారిని చూశాను. కానీ ఇక మీదట నేను 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక 'సంజన' గారిని చూశాను, ఒక 'మాధురి' గారిని చూశాను అని చెప్తాను. ఎందుకంటే వీరిద్దరూ కలిసి చేసిన నాటకం ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఈ వారం రచ్చ రచ్చే. ఇద్దరు కలిసి ముందుగానే మాట్లాడుకొని గొడవ పడదాం అన్నట్టుగా ప్రాంక్ చేద్దామని చెప్పేసి హౌస్‌మేట్స్ అందరిని ఎర్రి పప్పల్ని చేసేసారు ఫ్రెండ్స్. ముందుగా గొడవ ఎలా స్టార్ట్ చేశారంటే, మాధురి గారు వస్తారు. తన స్టిక్కర్స్ పోయాయని చెప్పేసి ఇమాన్యుయల్‌ని అడుగుతారు. సో, ఇమాన్యుయల్ వచ్చేసి మమ్మీ చూసింది అని చెప్తారు. సో, మమ్మీని అడిగి చెప్పు అని చెప్తే, ఇమాన్యుయల్ వచ్చేసి సంజన గారిని అడుగుతారు. సంజన గారు వచ్చేసి అయి పడేసానని చెప్తారు. ఇంగ ఇక్కడ మొదలైతుంది ఫ్రెండ్స్ వీళ్ళిద్దరి మధ్యలో మాటల తూటాలు లాంటి యుద్ధం. ప్రాంక్ అని వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. కానీ హౌస్‌మేట్స్ ఎవరికీ తెలియదు కదా! సో, వీళ్ళిద్దరూ సీరియస్‌గానే గొడవ పడుతున్నారని చెప్పేసి వాళ్ళందరూ తెల్ల మొఖాలేసుకొని చూస్తారు. చూడండి ఇక్కడ ఇమాన్యుయల్ ఎలా తన ముఖాన్ని పెట్టి చూస్తున్నాడో. సో, అందరూ షాక్ అనమాట వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే. ఈ గొడవ ఇంకా ఎంతలా ముదిరిపోతుందో అని చెప్పేసి. మన మాదిరి గారికి కూడా ఏం తక్కువ తింటే ఫ్రెండ్స్ దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సంజన గారి మీద ఎక్కి పడేశారు. గజ దొంగ అని, గుడి దొంగ అని, మీకు ఇవన్నీ కామన్ అని చెప్పేసి. సో, ఇదంతా ఎక్కడ తనకు బెడిసి కొడుతుందని సంజన గారు గ్రహించి కట్, కట్, కట్ అని చెప్పేసి ఇదంతా తనే కలిసి ప్రాంక్ చేద్దామని చెప్పిందని చెప్పేసి ఈ నాటకానికి తెరదించారు. అప్పుడు చూడాలి హౌస్‌మేట్స్ అందరి పరిస్థితి. అందరూ తెల్ల మక్కలేసుకొని చూసేసారు. ఏంటి ఇదంతా నాటకమా అని. వీళ్ళిద్దరి నటనకు ఆస్కార్ ఇచ్చినా తక్కువే అవుతుంది ఫ్రెండ్స్. దీనంతటికి మాస్టర్ బ్రెయిన్ సంజన గారే. యాజ్ యూజువల్ కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి తను ఏదో ఒక ప్రయత్నం చేస్తుంది. కాకపోతే ఈసారి అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా సంజన గారికి, మాధురి గారు తోడవడంతో హిట్ వేరే లెవెల్‌లో రక్తి కట్టిందని చెప్పొచ్చు. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ బాయ్.